నమస్కారం. ఇండియన్ రైల్వేస్లో ఉద్యోగం సంపాదించాలనే కలతో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది చాలా ముఖ్యమైన విశ్లేషణ. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే మన ఆర్ఆర్బీ ఒక భారీ నోటిఫికేషన్ ఇచ్చింది. అదే CEN 09/2025. దీని గురించి తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా, స్పష్టంగా మాట్లాడుకుందాం. సరే, అందరికన్నా ముందు ఒక బ్రేకింగ్ న్యూస్. అప్లై చేయడానికి గడువు పెంచారు. ఇది మామూలు విషయం కాదు. కొన్ని కారణాల వల్ల అప్లై చేయలేకపోయిన వాళ్లకి ఇది నిజంగా ఒక రెండో అవకాశం. ఈ కొత్త తేదీని క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. మార్చ్ 9, 2026. అస్సలు మర్చిపోవద్దు. ఇది కేవలం రెండో అవకాశం మాత్రమే కాదు, ఒక బంపర్ అవకాశం. ఎందుకంటే మొత్తం ఖాళీల సంఖ్య చూడండి, 22,195. ఈ నెంబర్ చూస్తేనే అర్థమవుతోంది ఇది ఎంత పెద్ద రిక్రూట్మెంటో. సరైన ప్రిపరేషన్ ఉంటే ఈసారి జాబ్ కొట్టడం పక్కా. ఓకే, ఇక ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. మొదట ఆ కొత్త తేదీల గురించి చూద్దాం. తరువాత అసలు ఈ గ్రూప్ డి ఉద్యోగం ఏంటి, అర్హతలేం కావాలి, ఎలా అప్లై చేయాలి, చివరగా సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అన్నీ క్లియర్గా చూసేద్దాం. మన మొదటి సెక్షన్ దరఖాస్తుకు దొరికిన ఈ రెండవ అవకాశం. ఈ పొడిగించిన తేదీల వల్ల అభ్యర్థులు కంగారు పడకుండా నిదానంగా అప్లై చేసుకోవచ్చు. సో ఆ కొత్త డేట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, వాట్సాప్లో వచ్చిన ఫార్వర్డ్ మెసేజ్ అంతకన్నా కాదు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులే స్వయంగా కొరిజెండం నంబర్ 4 ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాయి. అంటే ఇది 100% నిజమైన సమాచారం. ఈ టేబుల్ చూడండి, చాలా ముఖ్యం. ఆన్లైన్లో అప్లై చేయడానికి కొత్త చివరి తేదీ మార్చి 9 రాత్రి 11:59 వరకు. ఇక ఫీజు కట్టడానికి మార్చి 11 వరకు టైం ఉంది. ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు చేస్తే కంగారు పడొద్దు. వాటిని సరిచేసుకోవడానికి మార్చి 12 నుంచి 21 వరకు ఒక కరెక్షన్ విండో కూడా ఓపెన్లో ఉంటుంది. సరే, ఇప్పుడు మన రెండో సెక్షన్కి వద్దాం. అసలు ఈ గ్రూప్ డి అవకాశమేంటి? ఈ CEN 09/2025 నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు? ఇక్కడ చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది 7వ పే కమిషన్ ప్రకారం లెవెల్ 1 పోస్ట్ల భర్తీకి సంబంధించిన ప్రకటన. లెవెల్ 1 అంటే రైల్వేలో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు. అంటే ఒక మంచి కెరియర్కు, ఒక సెక్యూర్డ్ గవర్నమెంట్ జాబ్కు ఇదే మొదటి మెట్టు. లెవెల్ 1 పోస్ట్ అంటే జీతం ఎంతుంటుంది అనే డౌట్ చాలామందికొస్తుంది. బేసిక్ పే 18,000 రూపాయలు. దీనికి DA, HRA, TA వంటి అన్ని అలవెన్సులు కలిపితే నెలనెలా చేతికి సుమారుగా 22,500 నుంచి 25,380 రూపాయల వరకు జీతం వస్తుంది. కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇది చాలా మంచి ప్యాకేజ్. మనం మాట్లాడుకుంటున్న ఆ 22,000కు పైగా ఖాళీలు ఈ పోస్టులలోనే ఉన్నాయి. ట్రాక్ మెయింటైనర్, పాయింట్స్ మ్యాన్, బ్రిడ్జ్ అసిస్టెంట్, సిగ్నల్ అండ్ టెలికాం అసిస్టెంట్ ఇలాంటివన్నీ. పేరుకివి ఎంట్రీ లెవెల్ అయినా రైల్వే సిస్టమ్కి ఇవే వెన్నెముకలాంటివి. ఈ ఉద్యోగులు సరిగ్గా పనిచేస్తేనే మనం రోజూ చూసే రైళ్లు అంత సజావుగా నడుస్తాయి. ఇంత మంచి అవకాశం గురించి తెలుసుకున్నాం. సరే, మరి ఈ ఉద్యోగాలకు కావలసిన అర్హతలు మన దగ్గర ఉన్నాయా లేవా? ఆ విషయం ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 3 మీ అర్హతను చెక్ చేసుకోవడం. ఇది చాలా ముఖ్యమైనది. వయసు, చదువు, ఇంకా అప్లికేషన్కి సిద్ధంగా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్ల గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అర్హత విషయంలో కన్ఫ్యూజనే వద్దు. 2 సింపుల్ పాయింట్లు. 1 వయస్సు. జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీల వారికి ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక రెండోది చదువు. సింపుల్గా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదా దానికి సమానమైన ITI గాని, నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ గాని ఉన్నా సరిపోతుంది. ఒక చిన్న సలహా, అప్లై చేయడానికి కూర్చునే ముందే ఈ లిస్టులోని డాక్యుమెంట్లన్నీ స్కాన్ చేసి ఒక ఫోల్డర్లో రెడీగా పెట్టుకోండి. ఫోటో, సంతకం, సర్టిఫికేట్లు, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఫీజ్ రీఫండ్ కోసం బ్యాంక్ డీటెయిల్స్. ఇవన్నీ రెడీగా ఉంటే అప్లికేషన్ ప్రాసెస్ చాలా స్మూత్గా అయిపోతుంది. చివరి నిమిషంలో టెన్షన్ ఉండదు. ఇక సెక్షన్ 4 అప్లికేషన్ గైడ్. చాలామంది ఇక్కడే చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. సో రిజిస్ట్రేషన్ నుంచి ఫైనల్ సబ్మిషన్ వరకు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. దయచేసి గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్లు
కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే చేయాలి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ మాత్రమే. ఏవైనా ఫేక్ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దు. మీ డబ్బు, సమయం రెండూ వేస్ట్ అవుతాయి. ప్రాసెస్ చాలా సింపుల్. 5 స్టెప్పులు. ఫస్ట్, పోర్టల్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది వన్ టైం రిజిస్ట్రేషన్. తర్వాత లాగిన్ అయి మీ వివరాలన్నీ జాగ్రత్తగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నింపాలి. మూడో స్టెప్లో రెడీగా పెట్టుకునే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్, ఆన్లైన్లో ఫీజు కట్టాలి. ఇక లాస్ట్ స్టెప్, అన్ని డీటెయిల్స్ 1కి 2 సార్లు చెక్ చేసుకుని ఫైనల్ సబ్మిట్ కొట్టాలి. ఆ కన్ఫర్మేషన్ పేజ్ని ప్రింట్ లేదా పీడీఎఫ్గా సేవ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫీజు వివరాలు చూడండి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 500 రూపాయలు చెల్లించాలి. అయితే మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సీబీటీ రాసిన తర్వాత అందులోంచి 400 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్కి తిరిగొస్తాయి. ఇక ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీలు, ఇతరులు 250 రూపాయలు చెల్లిస్తే చాలు. వీళ్ళు ఎగ్జామ్ రాస్తే ఆ 250 రూపాయలు మొత్తం పూర్తిగా రీఫండ్ అవుతుంది. అంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్లను ప్రోత్సహించడానికే ఈ సిస్టమ్. అప్లికేషన్ సబ్మిట్ చేసేశారు. దాంతో సగం పని పూర్తయినట్టే. మరి ఆ తర్వాత ప్రయాణం ఎలా ఉంటుంది? సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి? అదే మన ఫైనల్ సెక్షన్. సెలెక్షన్ ప్రాసెస్లో ముఖ్యంగా 3 దశలుంటాయి. మొదటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సీబీటీ. ఇక్కడే అభ్యర్థుల నాలెడ్జ్ను టెస్ట్ చేస్తారు. ఇందులో మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్లను రెండో దశకు పిలుస్తారు. అదే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పీఈటీ. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. ఈ 2 స్టేజులు దాటిన వారికి ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామ్ ఉంటాయి. అందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, ఆర్ఆర్బీ సెలక్షన్ ప్రాసెస్ మొత్తం పూర్తిగా కంప్యూటరైజ్డ్ మరియు చాలా పారదర్శకంగా ఉంటుంది. ఎంపిక అనేది కేవలం మీ మెరిట్, మీ ప్రతిభ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎవర్నో పట్టుకుంటే ఉద్యోగం వస్తుందనే మాటలు నమ్మొద్దు. మీ ప్రిపరేషన్ను మాత్రమే నమ్ముకోండి. చూశారుగా, గడువు మార్చి 9 వరకు పెరిగింది. వేలల్లా ఉద్యోగాలున్నాయి. దారి ఇప్పుడు స్పష్టంగా ఉంది. భారతీయ రైల్వే అనే ఒక పెద్ద కుటుంబంలో మీ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ఇంకెందుకాలస్యం, ఈ క్షణం నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఆల్ ది బెస్ట్.